ఈ రోజు ఒక పేషెంట్ స్టోరీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక పేషెంట్ వచ్చారు కన్సల్టేషన్కి. తను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు. సో మెడికల్ స్క్రీనింగ్ కోసం చెకప్ చేశారంట ఒక ప్లేస్లో. కానీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు, రిజెక్టెడ్ అని రాశారు. ఎందుకంటే యూరిన్లో 3+ షుగర్స్ ఉన్నాయి వారికి. సో 3+ షుగర్స్ అంటే షుగర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో వారు నా దగ్గరకు వచ్చారు. ఆల్రెడీ హై డోస్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్నారనమాట వాళ్ళు. డయాబెటీస్కి యూరిన్ 3+ షుగర్స్ వచ్చాయని రిజెక్ట్ చేశారు. ఇక్కడ బేసిక్ థింగ్ ఏం మర్చిపోయారంటే వారు ట్రీట్మెంట్లో డాపాగ్లిఫ్లోసిన్ తీసుకుంటున్నారు. ఇది SGLT2 ఇన్హిబిటార్స్ అనే ఒక క్లాస్ ఆఫ్ డయాబెటిక్ మెడికేషన్ అండి. దీని యాక్షన్ ఏంటంటే మన బ్లడ్లో ఉండే హై షుగర్స్ని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. అప్పుడు యూరిన్ షుగర్స్ పాజిటివ్ వస్తుంది. కానీ ఈ పేషెంట్కి HbA1c 7 ఉంది. అంటే అన్కంట్రోల్డ్, హైలీ అన్కంట్రోల్డ్ ఏం లేదు, ఆల్మోస్ట్ బార్డర్లీ కంట్రోల్డ్, గుడ్ కంట్రోల్ అనే చెప్పొచ్చు. హైయెస్ట్ డోస్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తున్నారు. యూరిన్ 3+ షుగర్స్ ఉంటే ఇట్ ఈస్ నాట్ కోరిలేటెడ్ విత్ HbA1c of 7 కదా. అది ఒక కామన్ సెన్స్ పాయింట్. సెకండ్ కామన్ సెన్స్ పాయింట్, డాపాగ్లిఫ్లోసిన్ ఉన్నప్పుడు యూరిన్లో షుగర్ రావడం, కనపడడం నార్మల్. ఆ బేస్ పాయింట్ కూడా తెలియకుండా రిజెక్టెడ్, మీకు హై షుగర్స్ మీరు కంట్రోల్లో చేసుకొని రండి, షుగర్స్ని మళ్ళీ చూస్తామని పంపించేశారు. ఇది ఒక అప్రూవల్ కమిటీ. ఏ అప్రూవల్ కమిటీ, ఏ స్టేట్, అవన్నీ నాకు డీటెయిల్స్ తెలిసినా నేను చెప్పలేను కదా సోషల్ మీడియాలో. సో నేను చెప్తున్నది ఏమంటే ఇది బేసిక్ కామన్ సెన్స్ పాయింట్. పేషెంట్స్ తెలియకపోయినా డాక్టర్స్కి తెలియాల్సిన పాయింట్. డాపాగ్లిఫ్లోసిన్ వాడుతున్నప్పుడు యూరిన్ షుగర్స్ పాజిటివ్ వస్తే కొంచెం వరకు ఇగ్నోర్ చేయొచ్చు, ఎస్పెషలీ మీ ఫాస్టింగ్ కానీ HbA1c కానీ నార్మల్ లెవెల్స్లో ఉన్నప్పుడు. ఓకేనా. సో అందుకే మెడికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. మీరు వాడుతున్నారా డాపాగ్లిఫ్లోసిన్ కానీ, ఎంపాగ్లిఫ్లోసిన్ కానీ, ఇలాంటి గ్లిఫ్లోజిన్ ఎస్పెషలీ అలాంటి మెడిసిన్స్ వాడినప్పుడు అది యూరిన్ ద్వారా షుగర్ని బయటికి పంపిస్తుంది. నో ప్రాబ్లమ్, ఇట్స్ ఎ గుడ్ మెడిసిన్. బట్ యూరిన్ షుగర్ పాజిటివ్ రావచ్చు, కంగారు పడకండి. అలా అని మీకు HbA1c 11-12 ఉంది, యూరిన్ షుగర్ పాజిటివ్ వచ్చినా కంగారు పడద్దని నేను చెప్పట్లేదు. అప్పుడు అది వేరే. అందుకే మీరు డాక్టర్ దగ్గరికి రావాలి, సొంత నిర్ణయాలు తీసుకోకండి, స్పెషలైజ్డ్ డాక్టర్స్ దగ్గరికే రండి. సో నేను ఇలాంటి పేషెంట్ స్టోరీస్, ఎస్పెషలీ ఈ నాలెడ్జ్ వల్ల మీకు హెల్ప్ అవుతుంది అనుకున్న స్టోరీస్ని నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తానండి ఈరోజు, పేషెంట్ స్టోరీస్ అని. అందులో పోస్ట్ చేస్తాను. సో ఇంగ్లీష్లో కూడా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇది కూడా సపరేట్ ఛానల్ పెడదామా, సపరేట్ ప్లేలిస్టా అనుకున్నప్పుడు సపరేట్ ప్లేలిస్ట్లోనే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను, ఒకే ఛానల్లో. సో ఇంగ్లీష్లో కూడా అప్పుడప్పుడు మన వీడియోస్ వస్తాయి. ఇండియా వైడ్ లేదా వరల్డ్ వైడ్ కూడా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంగ్లీష్ వీడియోస్ వచ్చినప్పుడు షేర్ చేయండి, ఛానల్ని ప్రమోట్ చేయండి. మెడికల్ నాలెడ్జ్ అందరి హక్కు, ఎస్పెషలీ పేషెంట్స్కి అర్థమయ్యే భాషలో చెప్పినప్పుడు. సో మరొక పేషెంట్ స్టోరీతో మీ ముందు ఉంటాను. అన్నట్టు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అన్నది కూడా మీ ప్లేస్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హైదరాబాద్లో చాలా మంది పేషెంట్స్ ఉన్నారండి, విజయవాడలో కూడా నాకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. హైదరాబాద్కి ఎప్పుడు వస్తారు మేడం అని అడుగుతున్నారు. నిజంగానే అంత డిమాండ్ ఉంటే, పేషెంట్స్ ఎక్కువ మంది అడుగుతుంటే మంత్లీ ఒక రోజు కన్సల్టేషన్స్ ప్లాన్ చేద్దాం. అందుకే నాకు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్లో తెలియజేస్తే మనం ఇలాంటి క్యాంప్స్ కానీ కన్సల్టేషన్స్ కానీ ప్లాన్ చేయొచ్చు ఫ్యూచర్లో.